హలో అందరికీ సంక్రాంతికి మెయిన్ పిండి వంట అరిసెల రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి. కొన్ని టిప్స్ని పాటిస్తే సరిపోతుంది. లోపల పిండి పిండిగా లేకుండా చక్కగా ఉడుకుతాయి. మీలో అరిసెలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. పర్ఫెక్ట్గా అరిసెల రెసిపీని ఎలా చేయాలో కూడా చూసేద్దాం. ఫస్ట్ బియ్యంని నానపెట్టుకోవాలి. 24 hours నానపెట్టుకోవాలి. బియ్యం ఎంత బాగా నానితే అరిసెలు అంత బాగా వస్తాయి. అమ్మ అయితే 3 kg వరకు బియ్యం నానపెట్టేస్తున్నారు. మెయిన్గా అరిసెలకి రేషన్ బియ్యమే యూజ్ చేయాలి. అప్పుడే అరిసెలు బాగా వస్తాయి. నార్మల్గా ఇంట్లో యూజ్ చేసే బియ్యం కన్నా రేషన్ బియ్యంతోనే బాగా వస్తాయి. బియ్యంని 2 or 3 times వరకు బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి. 24 గంటల వరకు నానబెట్టేసుకోవాలి. ఎంతసేపు బియ్యం నానబెట్టుకుంటే అంత బాగా అరిసెలు వస్తాయి. నెక్స్ట్ డేకి బియ్యం చక్కగా నానిపోతాయి. తర్వాత బియ్యం తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఎండేమీ అవసరం లేదు. ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి. ఏదైనా క్లాత్ మీద ఆరేసుకోండి. ఎక్కువసేపు ఆరబెట్టుకోకూడదు. బియ్యం చేతికి అంటుకుంటూనే ఉండాలి. తడిగా కూడా ఉండాలి. అప్పుడే మనం మిల్లికి ఆడించుకోవాలి. మెత్తగా ఆడించుకోవాలి. పిండి చేతికి కూడా మనకి తడిగా తగలాలి. అద్దుకొని పిండి ఆరకుండా మూత పెట్టుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ పిండిని జల్లించుకోండి. పిండి ఆరకుండా ఫాస్ట్గా బెల్లం పాకాన్ని పెట్టేసుకోవాలి. 3 kg పిండికి 2 kg బెల్లం పడుతుంది. ఎక్స్ట్రాగా బెల్లం ఎక్కువగా తినే వాళ్ళకి ఇంకొక 1/2 cup వరకు వేసేసుకోవచ్చు. కానీ నేను చెప్పిన కొలతతో అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు బెల్లం పాకం కోసం వెడల్పుగా ఉండే గిన్నెలో 2 glasses వరకు వాటర్ వేసుకొని బెల్లం వేసేసుకోవాలి. బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలి. మీరు బెల్లం పొడైనా వేసుకోవచ్చు. బెల్లం అంతా కూడా బాగా కరిగి పాకం వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో వాటర్లో వేసుకుంటూ బెల్లాన్ని చెక్ చేసుకోవాలి. అరిసెలకి మెయిన్గా బెల్లం పాకమే బాగా కుదరాలి. అప్పుడే అరిసెలు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఎన్ని రోజులైనా గట్టిగా అవ్వవు. పాకం మరుగుతున్నప్పుడు 2 spoons వరకు ఇలాచీ పొడి, 2 or 3 tablespoons వరకు నెయ్యిని వేసుకోండి. ఇలాచీ పొడి వేయడం వల్ల అరిసెలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. 2 spoons అయితే సరిపోతాయి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పాకం కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మనం ఎలా చుడితే అలాగా షేప్ అనేది రావాలి. పాకం చాలా స్మూత్గా ఉండాలి. అసలు గట్టి పడకూడదు. ఒక 2 or 3 minutes లేట్ అయినా పాకం కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. చెప్పేదానికన్నా కూడా చూస్తేనే బాగా తెలుస్తుంది. ఇలా వస్తే వెంటనే పిండి కలిపేసుకోవాలి. పాకంలో పిండి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసేసుకుంటే కలపడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మధ్య మధ్యలో నెయ్యిని కూడా వేసుకుంటూ కలుపుకోండి. టైం పడుతుంది. పిండి ఎంతైతే పడుతుందో అంత పిండే వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. వీడియో క్లిప్లో చూశారు కదా, 3 kg పిండికి 1.5 cup మిగిలింది. ఎక్స్ట్రా పిండి ఉన్నా పర్వాలేదు, తక్కువ మాత్రం అవ్వకూడదు. పిండి ఆరకుండా పైనంతా కూడా నూనె వేసుకోవాలి. అమ్మ అయితే పచ్చి నువ్వులతోనే చేస్తున్నారు. పిండి చుట్టేసుకున్న తర్వాత పైనంతా కూడా నువ్వులను అప్లై చేసేసుకొని మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాదు, అలా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి.
అరిటాకు మీద కానీ లేదంటే పాలిథిన్ కవర్ మీద కానీ వేసుకోవాలి. మరిగిన నూనెలో మాత్రమే వేయాలి, అప్పుడే మనకి అరిసెలు బాగా పొంగుతాయి. అరిసెలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే పిండి ఉడకకుండా పైన మాత్రం మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా ఎన్ని అరిసెలు కావాలంటే అన్ని అరిసెలు వేసేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.